ప్రైజ్ ద లార్డ్. కపెర్నహూము సమాజ మందిరం యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేసిన పవిత్ర స్థలం. కానీ ఆ పట్టణంలో ఇప్పుడు ఎవ్వరూ నివసించడం లేదు. ఈ పట్టణంలో మానవ సంచారమే లేకుండా కేవలం శిథిలాలు మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలు దేశంలో గలిలయ సముద్రానికి ఉత్తర తీరంలో కపెర్నహూము అనే పట్టణం ఒకప్పుడు ఎంతో వైభవంగా, ఎంతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పట్టణానికి ఆ వైభవం లేదు. అక్కడ సమాజ మందిరపు శిథిలాలు మాత్రమే ఉన్నాయి. ఈ సమాజ మందిరం వద్దకు వెళితే సమాజ మందిరం చుట్టూ నల్లని రాళ్ళు, అంటే ఆనాటి ఇళ్ల శిథిలాలు, కొన్ని తెల్లటి శిథిలమైన స్తంభాలు, రాళ్లపై చెక్కబడిన కొన్ని డిజైన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఈ రాళ్ళు మాట్లాడగలిగితే అవి చెప్పే చరిత్ర ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధించారు. ఇక్కడ ఆయన స్వరం విని దుష్టాత్మలు వణికాయి. ఇక్కడ ప్రభువు ఎందరో రోగులను స్వస్థతపరిచారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ద్వారా కొందరి పాపాలు క్షమించబడ్డాయి. జీవాహారము నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఇక్కడే. అంత గొప్ప కపెర్నహూము సమాజ మందిరం వద్దకు ఇప్పుడు మనం కూడా వెళ్ళి మన కళ్ళారా చూడబోతూ ఉన్నాం. కపెర్నహూము ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ ఉందంటే గలిలయ సముద్రానికి ఉత్తర తీరంలో ఈ పట్టణం ఉంది. కానీ ఇది సాధారణ పట్టణం కాదు. నజరేయుడైన యేసు అని పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో తన వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు అక్కడి ప్రజలు ఆయనను అంగీకరించలేదు. ఆ కారణం చేత ఆయన నజరేతు నుండి కపెర్నహూము అనే ఈ పట్టణానికి వచ్చారు అని బైబిల్ నందు మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి బైబిల్ పండితులు కపెర్నహూమును యేసుక్రీస్తు ప్రభువారి సేవా కేంద్రం లేదా జీసస్ ఓన్ సిటీ అని పిలుస్తారు. అందుకే ఈ పట్టణం బయట ద టౌన్ ఆఫ్ జీసస్ అనే బోర్డు పెట్టారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నజరేతు నుండి వచ్చేశాక కపెర్నహూమునే ఎందుకు ఎంచుకున్నారు? ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించవచ్చు కదా. ఆయన యెరూషలేము పట్టణాన్ని ఎందుకు ఎన్నుకోలేదు అనే సందేహం మనకు రావచ్చు. అందుకు ఒక గొప్ప కారణం ఉంది. ఆ కారణం తెలిస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజుల్లో కపెర్నహూము ఒక జంక్షన్. ఈ ప్రాంతం గుండా ఒక ప్రధాన వాణిజ్య మార్గం ఉంది. అంటే ఈ పట్టణం ఒక మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉంది. ఈజిప్టు, గలిలయ, సిరియా ప్రాంతాలను కలుపుతూ ఈ దారి వెళుతుంది. కాబట్టి ప్రజలు ఈ పట్టణానికి ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తూ వెళుతూ ఉండేవారు. అంటే కపెర్నహూములో వ్యాపారులు, జాలర్లు, రోమా అధికారులు, సైనికులు, ప్రయాణికులు నిరంతరం వచ్చి ఆ రోజుల్లో వెళుతూ ఉండేవారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వాక్యం చెప్తే ఆయన చెప్పిన వాక్యాన్ని ఇక్కడికి వచ్చి వెళ్లే ప్రజలు విని వారి వారి ప్రాంతాల్లోకి వారు వెళ్ళాక వారు కూడా అనేక మందికి ప్రభువు చెప్పిన వాక్యం చెప్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పిన వాక్యం అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుంది. అందుకే ఆయన ఈ పట్టణాన్ని ఎన్నుకున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తాను వాక్య పరిచర్య చేసిన కాలంలో ఎక్కువ కాలం ఈ పట్టణంలోనే గడిపారు. అందుకని ఈ పట్టణాన్ని ద టౌన్ ఆఫ్ జీసస్ అని పిలుస్తారు. కపెర్నహూములో ఎవరు ఉండేవారంటే ఈ గ్రామంలో ప్రభుత్వ అధికారులు, ధనవంతులు, జాలర్లు ఎక్కువ ఉండేవారు. ఎందుకంటే ఇది గలిలయ సముద్రం ప్రక్కనే ఉంది. ఇదిగో ఈ ప్రక్కన చూడండి, గలిలయ సముద్రం కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ పేతురు స్టాచ్యూ కూడా ఉంది. ఎందుకంటే పేతురు సొంత ఊరు ఇదే. పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహానులు మత్స్యకారులే. పేతురు ఇల్లు కూడా ఈ ప్రక్కనే ఉంది. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇది పేతురు గారి ఇల్లు. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఉన్న ఇల్లు అప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగే ఉంచారు. ఈ ఇంట్లోకే యేసు ప్రభువారు వచ్చి పేతురు అతను స్వస్థపరిచారు. కాబట్టి ఈ ఇంటి పునాదులు ఏమాత్రం చెక్కు చెదరకుండా పైన ఈ చర్చ్ నిర్మించడం జరిగింది. ఇలాంటి ప్రదేశాలు, గొప్ప అవకాశాలు మీరు పొందాలంటే వెంటనే మీరు మా నెంబర్కి ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి. ఇదిగో ఇదే పేతురు ఇల్లు. పేతురు ఇల్లు శిథిలమైపోయాక ఆ పునాదులు మాత్రమే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు అత్తకు వచ్చిన తీవ్రమైన విషజ్వరాన్ని నుండి ఆమెను స్వస్థపరిచారు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరికైనా తీవ్రమైన విషజ్వరం వచ్చి తగ్గినప్పుడు కనీసం 2-3 రోజులైనా విశ్రాంతి తీసుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను స్వస్థతపరిచాక ఆమె సంపూర్ణ ఆరోగ్యం పొంది ఎటువంటి నీరసము లేకుండా వెంటనే ఆమె పని చేయసాగింది అని బైబిల్ నందు వ్రాయబడింది. అంటే
ఆయన స్వస్థత పరిస్తే ఎంత గొప్ప ఆరోగ్యం పొందుతామో మనకు ఇక్కడ అర్థమవుతోంది. లూకా సువార్త 7వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదివితే రోమా శతాధిపతి దాసుడిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతపరిచిన విధానం గురించి వ్రాయబడి ఉంది. రోమా శతాధిపతి మా సమాజ మందిరాన్ని కట్టాడు అని యూదులు చెప్పడం ద్వారా ఆ రోజుల్లో ఇక్కడ రోమా పరిపాలనా ప్రభావం ఉందని అర్థమవుతోంది. అంతేకాకుండా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశారు. వాటిని గురించి కూడా మనం బైబిల్ రిఫరెన్స్తో సహా తెలుసుకుందాం. ఈ సమాజ మందిరం చూశాక కొంతమందికి ఒక సందేహం రావచ్చు. అదేమిటంటే, ఈ సమాజ మందిరం నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి కాలానిదేనా అని. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ సమాజ మందిరం 4వ శతాబ్దంలో నిర్మించబడిన సమాజ మందిరం. మరి అసలైన సమాజ మందిరం ఏది అంటే, ఈ సమాజ మందిరం క్రింద మరో సమాజ మందిరం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ బోర్డు చూడండి. ఈ బోర్డులో అదే విషయం వ్రాయబడి ఉంది. ఈ క్రింద ఉన్న సమాజ మందిరం యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఉన్న అసలైన సమాజ మందిరం. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఉన్న సమాజ మందిరం కాలక్రమేణా శిథిలం అయిపోయాక దానిపై ఇప్పుడు ఉన్న ఈ సమాజ మందిరాన్ని 4వ శతాబ్దంలో నిర్మించారు. ఈ సమాజ మందిరానికి చుట్టూ కనిపించే ఈ శిథిలమైన నల్లటి రాళ్ల గోడలు ఏమిటంటే, ఇవి ఆనాటి ప్రజలు నివసించిన సాధారణ ఇళ్ల శిథిలాలు. ఈ ప్రక్కన చూడండి, కొన్ని శిథిలమైన సమాజ మందిరపు నిర్మాణ భాగాలు కనిపిస్తున్నాయి కదా. ఇవి యేసుక్రీస్తు ప్రభువారు నివసించిన కాలంలో అంటే 1వ శతాబ్దంలో ఉన్న అసలైన సమాజ మందిరపు నిర్మాణ శిథిలాలు. వీటిపై యూదుల సంప్రదాయ గుర్తులు కనిపిస్తున్నాయి. అంటే ద్రాక్ష తీగలు మరియు మినోరా అంటే 7 దీపాల స్తంభపు గుర్తులు కనిపిస్తున్నాయి. గమనించారా? ఇక ఈ సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం బోధించిన విషయం బైబిల్ నందు మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుండి చదవవచ్చు. ఆ వాక్యాన్ని ఒకసారి మనం కూడా చదువుదాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన ఆ రోజు ఇక్కడ వాక్యం బోధిస్తుండగా దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనిని దయ్యం నుండి విడుదల చేశారు అని మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుతాం. ఆయన పేతురు అత్తకు జ్వరం నుండి స్వస్థపరిచిన విషయం గురించి మార్కు సువార్త 1వ అధ్యాయం 29 నుండి 31 వరకు చదవవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం నుండి చదివితే ఆయన అనేక మంది రోగులను ఇక్కడ స్వస్థత పరిచారని వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే ఆయన ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని స్వస్థపరిచిన విషయం గురించి వ్రాయబడి ఉంటుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక శతాధిపతి దాసుడిని స్వస్థపరిచినట్లు మనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చదివితే జీవాహారం నేనే అని ఆయన వాక్యం బోధించింది ఇక్కడే అని స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇలా ఆయన ఇక్కడ ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నోసార్లు తన వాక్యాన్ని బోధించారు. కానీ ఈరోజు ఇక్కడ మిగిలింది కొన్ని శిథిలమైన రాళ్ళు, కొన్ని స్తంభాలు, కొన్ని శిథిలాలు. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఉన్న ఎన్నో పట్టణాలు అంటే నజరేత్, యెరూషలేం, బెత్లెహేం లాంటి ఎన్నో పట్టణాలలో ఇప్పటికీ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. కానీ ఈ పట్టణం మాత్రం నిర్జీవంగా మారిపోయింది. కారణం ఏమిటో తెలుసా? ఈ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసినప్పటికీ ఆ అద్భుతాలు చూసిన ప్రజలలో కొందరు మాత్రమే వారి మనస్సును మార్చుకొని ఆయనను అంగీకరించారు. చాలామంది ఆయనను అనుసరించలేకపోయారు. ఆనాటి ప్రజల కఠిన హృదయాన్ని చూసి ఆయన ఇలా అన్నారు, ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. ఈ విషయాన్ని మనం లూకా సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో చదవవచ్చు. ఆ రోజు ప్రభువు చెప్పిన విధంగానే ఈ పట్టణం శిథిలమై నిర్జీవమై ఇప్పుడు ఈ పట్టణంలో ఎవ్వరూ నివసించడం లేదు. ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువారి మాటలు విని మన హృదయాన్ని మార్చుకొని ఆయనను అనుసరిస్తున్నామా అని ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం.
మీరు కూడా హోలీ ల్యాండ్ టూర్కి వచ్చి స్వయంగా ఈ ప్రదేశాలన్నీ సందర్శించి దేవుణ్ణి ప్రార్థించాలి అనుకుంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఫోన్ చేయండి. 2026 సెప్టెంబర్ నెలలో మరో టూర్ ఉంది. ఆ టూర్లో మీరు కూడా ఇక్కడికి రావాలి అనుకుంటే ఇప్పుడే ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కనీసం కొందరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియచేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు. అయితే ఈ సమాజ మందిరం అది కాదు, దీని క్రింద ఉన్నది. అంటే ఒరిజినల్ సమాజ మందిరం ఇది కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఉన్న సమాజ మందిరం అయితే కింద ఉంది. దీని కింద కనబడుతుంది నల్లగా. ఈ బోర్డు కూడా పెట్టాడు. ఇది అసలైన సమాజ మందిరం. అయితే ఈ సమాజ మందిరం శిథిలమైపోవడం వల్ల తర్వాత నెక్స్ట్ దీనిపైన నిర్మించబడిన నాలుగవ శతాబ్దంలో నిర్మించబడిన సమాజ మందిరం ఇది. అంటే కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి హెలీనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేం పట్టణం ఎక్కడెక్కడైతే పరిశుద్ధ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రతి ప్రదేశంలోనూ ఆవిడ చర్చ్ నిర్మించింది. అసలైన సమాజ మందిరం ఈ కింద ఉన్నది, ఈ పైన ఉన్నది. దాని తర్వాత శిథిలమైపోయిన తర్వాత నిర్మించబడిన సమాజం.